సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో గైస్, అనదర్ జీప్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో నేను లాస్ట్ టైం జీప్ ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట. అన్న నేను ఎక్కడ కొనాలి ఏంటి అనే చాలా డౌట్స్ ఉన్నాయి. సో జీప్ లవర్స్కి చెప్తున్నాను, ఎస్పెషల్లీ మన 2 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక పీపుల్ కూడా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో వాళ్ళకి చెప్తున్నాను, మన ఛానల్లోని ట్రావెల్ ఆన్ మోడిఫైడ్ జీప్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. సో దాంట్లో ఆల్మోస్ట్ 20 to 30 వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు జీప్ కోసం పిన్ పాయింట్ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఏ డౌట్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. మీకు లేదు ఇంకా నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండి. సియాద్రి రాజు అనే ఐడి ఉంటుంది, ఈవెన్ జీప్ ప్రొఫైల్ పిక్ కూడా ఉంటుంది. సో దాన్ని మీరు టెక్స్ట్ చేస్తే నేను డెఫినెట్లీ నా ఫ్రీ టైంలో చూసి నేను డెఫినెట్లీ కాల్ చేస్తాను మీకు. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ నుంచి కూడా ఏంటంటే చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, అన్న అమౌంట్ అయితే రెడీగా ఉంది, ఏ డీలర్ నుంచి తీసుకోవాలి, డైరెక్ట్ పంజాబ్ వెళ్ళి తీసుకోవాలా, లేకపోతే రాజస్థాన్ నుంచి తెప్పించాలా, హర్యానా నుంచి తెప్పించాలా, హిమాచల్ ప్రదేశ్ నెంబర్ నుంచి తెప్పించాలా, లేకపోతే మన పిఎస్పి జీప్స్ ఏవైతే ఉన్నాయి హైదరాబాద్లోనే అంకిత జీప్స్ కూడా, సో అక్కడి నుంచి ఆర్డర్ చేయాలని చాలా కాల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకోండి. ఒకటి డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇంకోటి మన నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్టికులర్ స్టేట్స్ వచ్చినట్టు చూసుకోండి. లేదా వాళ్ళు BH సిరీస్ నెంబర్ అంటే భారత్ సిరీస్ నెంబర్ కొత్తగా వస్తుంది కదండి, సో అది ఇచ్చినట్లయితే మీకు ఇంకా తలనొప్పే ఉండదు అనమాట. సో BH సిరీస్ నెంబర్స్ కానీ ట్రై చేసి మీకు ఆ డీలర్ ఒప్పుకుంటే మాత్రం మీరు ఇంకా ఎక్కడైనా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. రేట్ అంటారా, రేట్ ఎక్కడైనా 50 to 1 lakh అయితే మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. అంటే నన్ను అడిగితే బేస్ రేట్ 4 lakhs నుంచి 5,50,000, 6,00,000, 6,50,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట. సో ఈ రోజు కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, మోడిఫైడ్ జీప్ మెయింటైన్ చేయడం నేను కష్టం అని ఎందుకు చెప్తూ ఉంటానంటే, సో యు నో కదా, మీట్ మై ఫ్రెండ్ కలందర్. హాయ్ అన్న. సో కలందర్ అన్న తెలుసు కదా, మన 2 years నుంచి జీప్ వీడియోస్ లేకపోతే జీప్కి ఏమైనా నాకు ప్రాబ్లం వచ్చినా అన్న దగ్గరికే తీసుకొస్తాను అనమాట. సో అన్న వర్క్ షాప్ అయితే మాత్రం ఇక్కడే వడ్లపూడి బస్ స్టాప్ చూసారు కదా, ఇది హైవే కూర్మన్పాలెం తర్వాతే వడ్లపూడి బస్ స్టాప్ ఉంటుందండి. సో అక్కడికి వస్తే మీకు ఏచర్ బళ్ళైనా, ఈ పర్టికులర్ బొలేరో బళ్ళైనా, జీప్స్ అయినా, లేకపోతే ఏచర్ వ్యాన్స్ మీరు సెకండ్స్లో కొనాలనుకున్నా ఏనా, సో ఏదైనా మన దగ్గరకు అన్న అయితే మాత్రం రెడీగా ఉంటాయి అనమాట. మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకొని అన్న దగ్గరికి వస్తే అన్న పర్టికులర్ టైం చెప్తే ఆ పర్టికులర్ మీ వెహికల్ కానీ పెడితే అన్న మీకు సింపుల్గా ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తారనమాట. బికాస్ హీఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 18 to 19 years ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫీల్డ్లో ఉంది. సో SK కలందర్ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఈవెన్ మీరు జీప్స్ కొనాలనుకున్నా మీరు డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇస్తాం. సో నేను ఎందుకు జీప్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పి అంటానంటే, ఇది క్లచ్ స్లేవ్ సిలిండర్ అండి. సో ఎప్పుడు పార్ట్ ఇది టొయాటా కొలీస్ ఇంజన్ మాది 3C అన్న, 3C 4C ఇంజన్ అనమాట. సో అప్పుడు ఏ పార్ట్స్ వేసారంటే 2005-2000 ఉన్నది కదా, అప్పుడు పార్ట్స్ అనమాట ఇవి. సో ఇవి దొరకాలన్నా పెద్ద తలనొప్పి, బట్ లక్కీగా నాకు టౌన్లోని దొరికిందనమాట. సో ఇదైతే రీప్లేస్ చేసాం. అండ్ యాజ్ వెల్ యాజ్ బండి నాకు అప్పుడప్పుడు సౌండ్స్ కూడా వస్తున్నాయి. అంటే అన్న ఇది ఏమంటారు అన్న, దీన్ని జాయింట్ క్రాస్ ఒకటి రీప్లేస్ చేస్తున్నారు అన్న అయితే మాత్రం. సో ఇలా మనకి చాలా రిపేర్స్ చిన్నవి అయితే మాత్రం వస్తూ ఉంటాయండి. అందుకని నేను అంటాను అనమాట, కొన్ని 1 year 2 yearsకే చాలా మంది అమ్మేస్తారని. ఎందుకంటారంటే ఈ పార్ట్స్ కోసం చాలా మంది వెళ్ళలేరు అనమాట. ఎందుకంటే మెయిన్ దొరకవు. కొన్ని పార్ట్స్ అయితే ఆల్టరేషన్ చేయించి మనం ఫిక్స్ చేయవలసి వస్తుంది. కొన్ని అయితే డైరెక్ట్లీ మనకి లక్ ఉంటే డైరెక్ట్గా దొరికేస్తాయి అనమాట. బట్ అంత ఈజీ కాదండి మోడిఫైడ్ జీప్ మెయింటైన్ చేయడం మాత్రం. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి మన కలందర్ అన్న అండ్ మైసెల్ఫ్ వైజాగ్లోని ఏ షూటింగ్స్ అయినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. ఏ ర్యాలీస్ అయినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము మంచి డీల్స్ అయితే మాత్రం ఇస్తాం. సో ఇవి మొత్తం మన దగ్గర ఇప్పుడు ఎన్నన్నా 4-5 4 అంటే మొత్తం 5 జీప్స్ ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ ఎలమంచులు దాంతో కలిపి. మనకి ఈ మన లొకేషన్లో అయితే మాత్రం 4 జీప్స్ ఉన్నాయండి. ఇది మా అండర్లోనే ఉంటాయి అనమాట. సో ఈ రెండే అయితే చిన్న రిపేర్స్ ఇంకా ఉన్నాయి, అవి చేయించేసి ఇది కూడా నేను అఫీషియల్ వీడియో అయితే మాత్రం 1 month తర్వాత మీకు పెడతాను. సో ది బెస్ట్ అంటే ది బెస్ట్ డీల్స్. మీరు ఎలాంటి డీల్ ఇచ్చినా మాకు, అది ర్యాలీ అవ్వచ్చు, లేకపోతే షూటింగ్స్ అవ్వచ్చు, వీడియో సాంగ్స్, కవర్ సాంగ్స్, ఏది ఇచ్చినా మేము ఎప్పుడు 24/7 మేము అవైలబుల్గా ఉంటాం. మీకు డీల్ కావాలంటే కాల్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐడి సియాద్రి రాజు అనే ఐడి ఉంటుంది. సో నేనైనా వస్తాం, లేకపోతే మా కలందర్ అయినా వస్తారు. సో ఏదైనా ఎక్కడైనా డీల్ వితిన్ పెందుర్తి, పాడేరు, లంబసింగి, డియోమలి, విశాఖపట్నం, అరకు, ఈ లొకేషన్స్ ఎక్కడ షూటింగ్ ఉన్నా ఏమన్నా అంతే కదా, ఎక్కడైనా మీరు మాకు ముందు ఇన్వైట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వీ విల్ కమ్ అండ్ మేక్ ఇట్ సక్సెస్. సో ఇప్పుడైతే ఇది రీప్లేసింగ్ చూద్దాం.
సో గైస్ సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందనమాట. మనకి క్లచ్ ప్లేట్ సిలిండర్ ఉంటుంది కదండి, అది ఒకటి, ప్లస్ లోపల సైలెన్సర్ అదే మనకు రొటేటర్ ఉంటుంది కదా, ఆ రొటేటర్ దగ్గర ఒక కిట్ అనేది చేంజ్ చేసాం అనమాట. ఇప్పుడైతే బండి అయితే మొత్తం సౌండ్ రావట్లేదు, చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే సౌండ్ వచ్చేసి కరకర అంటే ఆర్టీసీ బస్సులు సౌండ్లు వస్తాయి చూడండి, అలా వచ్చేసి అనమాట. బట్ హౌవర్ నౌ ద ప్రాబ్లమ్ ఈస్ క్లియర్డ్. సో నేను మోడిఫైడ్ జీప్ లవర్స్ అందరికీ ఒకటే చెప్తానండి, మీరు ఎప్పుడైతే మోడిఫైడ్ జీప్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఆ పర్టికులర్ డీలర్ దగ్గర పార్ట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. ఆ పార్ట్ స్పెసిఫికేషన్స్ డెఫినెట్లీ అడగండి. అది ఏ పార్ట్ అయినా అవ్వచ్చు, క్లచ్ ఏం వేసారు, బ్రేక్ ఏం వేసారు, గేర్ ఏ కంపెనీది వేసారు, స్టీరింగ్ ఏ కంపెనీది వేసారు, లోపల ప్రతి పార్ట్ ఒకరు డిఫరెంట్ కంపెనీస్ వేస్తారనమాట. సో ఆ ప్రతి పార్ట్ డిస్క్రిప్షన్ మీరు తీసుకుంటే మీకు రేపు పొద్దున్న రిపేర్ వచ్చినప్పుడు కష్టాలు ఉండవు అనమాట. వాళ్ళు ఏం చెప్పరు, జస్ట్ బొలెరో ఇంజిన్ ఇంజిన్ సో పార్ట్ అని చెప్పి అమ్మేస్తారు. సో ఆ మిస్టేక్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నేను చెప్పింది మీరు ఫాలో అవుతే అంటే మీకే మంచిది అనమాట, టైం మిగులుతుంది. లేకపోతే దాని తర్వాత ఈ రిపేర్స్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు అనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అని కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దాన్ని టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.